హాయ్ హలో వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో క్లాస్ యందు కెమిస్ట్రీ పరంగా బయాలజీ పరంగా ఈ డ్రగ్స్ లేకపోతే మెడిసిన్స్కి సంబంధించి ఔషధాలకి సంబంధించి కొంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. ఇక్కడ డ్రగ్స్ లేకపోతే మెడిసిన్స్ అనేవి మనకి బోత్ బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఎగ్జామినేషన్లో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వీ హ్యావ్ న్యూమరస్ ఎగ్జాంపుల్స్ ఫర్ డ్రగ్స్. వీటి గురించి మనం తెలుసుకుందాం. జనరల్గా మనం ఈ డ్రగ్స్ లేకపోతే మెడిసిన్స్ అంటే వీటిని ఏ విధంగా చెప్పుకుంటామని అడిగితే these are the chemical substances used for treatment for diseases and reduce mainly pain. సో వ్యాధుల నివారణ కొరకు అదేవిధంగా నొప్పిని తగ్గించడం కోసం రకరకాలుగా ఈ డ్రగ్స్ అనేవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. కొంతమంది ఈ వ్యాధుల నివారణలో వాడుతూ ఉన్నారు, అదేవిధంగా రిక్రియేషనల్గా కూడా స్వయంకృతాపరాధంతో కూడా డ్రగ్స్ని వాడి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉన్నారు. నవేడేస్ 21వ శతాబ్దంలో ఇప్పుడు ఈ బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ మనం వింటూనే ఉన్నాం. ఈ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత చాలామంది దీపికా పదుకునే కావచ్చు, లేకపోతే రకుల్ ప్రీతి సింగ్ ఇలాంటి వారి యొక్క ఆఖరికి మహేష్ బాబు భార్య అయినటువంటి ఆ నమ్రత, ఇలా చాలామంది ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఈ డ్రగ్స్ని వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారని అడిగితే దే వాంట్ టు మెయింటైన్ దేర్ ఫిజిక్, బాడీని మెయింటైన్ చేసుకోవడం కోసం, అట్ ద సేమ్ టైం టు రెడ్యూస్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఈ యాంగ్జైటీ, టెన్షన్ ఇలాంటి వాటిని స్ట్రెస్ని తగ్గించుకోవడం కోసం ఈ డ్రగ్స్ అనేవి వాడుతూ ఉన్నారు. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వాడితే పర్వాలేదు, కానీ మనకి నిద్ర పట్టడం లేదు అని అంటే స్లీపింగ్ పిల్స్ వేసుకునే వాళ్ళు కొంతమంది చూస్తూనే ఉన్నాం. అందువల్ల ప్రతి రాత్రి కూడా ఒక అద్భుతమైనటువంటి రాత్రిగా గడిస్తేనే మానవ జీవితం అనేది బాగుంటుంది. ఇక నిద్ర పట్టకపోతే దాని కొరకు ఈ స్లీపింగ్ పిల్స్ వేసుకుని తిరిగి మళ్ళీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అనేది ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది విద్యార్థులు వారి యొక్క ప్రిపరేషన్ సమయంలో కూడా ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి డ్రగ్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సినటువంటి అంశంగా మనం భావిద్దాం. అయితే ఈ డ్రగ్స్ సంబంధించి ముందు కొంత ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ పింక్ రెవల్యూషన్. ఈ పింక్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించిందంటే ఈ ఔషధాల ఉత్పత్తికి సంబంధించింది, డ్రగ్స్ ఉత్పత్తికి సంబంధించింది. అయితే ఫార్మకాగ్నసీ అంటాం. ఫార్మకాగ్నసీ అంటే జనరల్గా ఫార్మాస్యూటికల్స్ అంటాం కదా. ఫార్మకాగ్నసీ అంటే ఏంటి? ఆబ్టైనింగ్ డ్రగ్స్ ఫ్రమ్ మెడిసినల్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ as ఫార్మకాగ్నసీ, whereas the effect of drugs is called as pharmacology. ఔషధాల ప్రభావం యొక్క అధ్యయనాన్ని మనం ఫార్మకాలజీ అని పిలుస్తాం. ఎనీహౌ ద టర్మ్ ఫార్మాస్యూటికల్ ఇలాంటి ఏవైనా వచ్చిందంటే రిలేటెడ్ టు డ్రగ్స్గా మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఇటు కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని ముఖ్యమైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం ఈ క్లాస్లో చర్చిందాం. ఈ పింక్ రెవల్యూషన్ అనేది ఇట్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ టు డ్రగ్స్గా గుర్తుపెట్టుకోవచ్చు, ప్రొడక్షన్ ఆఫ్ డ్రగ్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. పంజాబ్ రాష్ట్రం తీసుకుని డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్నటువంటి రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం అని చెప్తా ఉన్నారు. ఇటీవల కాలంలో మనకి యూత్ ఫ్యాషన్గా గంజాయిని కూడా పిలుస్తూ ఉన్నారు. గంజాయిని పీల్చడం, లేకపోతే హ్యాషిష్ని ఇలాంటి రకరకాలుగా వీళ్ళు ఇంజెక్షన్స్ రూపంలో, లేకపోతే ముక్కుతో పీల్చడం, లేదా నాలుక కింద పెట్టుకోవటం, లేదంటే ఇంజెక్షన్స్ రూపంలో తొడకి చేసుకోవటం, రకరకాలైనటువంటి మనం చూస్తూ ఉన్నాం. అర్జున్ రెడ్డి లాంటి సినిమా చూస్తే ఇంకా యూత్ పాడవటానికే ఆస్కారం అనేది ఉంది. కావున ఇక్కడ పింక్ రెవల్యూషన్ సంబంధించి ఇది డ్రగ్స్ ఉత్పత్తికి సంబంధించిన విప్లవం. అయితే ఈ ఫాదర్ ఆఫ్ పింక్ రెవల్యూషన్గా పిలువబడేది దుర్గేష్ పటేల్గా గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే భారతదేశంలో ఈ డ్రగ్స్ ఉత్పత్తికి సంబంధించినంత వరకు రెండు ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్. ఈ హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ అతిపెద్ద డ్రగ్స్ కంపెనీ మనకి పింప్రిలో
అంటే ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ డ్రగ్ కంపెనీగా పిలుస్తాం. పింప్రి మహారాష్ట్ర వద్ద ఉంది, పెన్సిలిన్ ఫ్యాక్టరీ అని పిలుస్తాం. అలాగే ఉత్తరాఖండ్లో రిషికేశ్ వద్ద కూడా యాంటీబయాటిక్స్ అనేవి తయారవడాన్ని గమనించాలి. సో అలాగే హైదరాబాద్ కూడా మనకి ఫార్మా హబ్గా మనం పిలుస్తూ ఉన్నాం. హైదరాబాద్ చాలా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, రెడ్డీస్ ల్యాబొరేటరీ కానీ, భారత బయోటెక్ కానీ, చాలా అపోలో కానీ, ఇలా చాలా సంస్థలు అనేవి మనకి ఈ హైదరాబాద్లో ఉండటాన్ని కూడా గమనించాలి. అలాగే విశాఖపట్నంలో మనకి ఈ పరవాడ అనేటువంటి ప్రాంతం వద్ద జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ కూడా ఉంది, పరవాడ. అలాగే మెడికల్ డివైస్ పార్క్ కూడా మనకి విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా మనకి కేరళలో కూడా మెడికల్ డివైస్ పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, తిరువనంతపురం. దాన్ని స్పేస్ సిటీ, ఒక రకంగా స్పేస్ పార్క్ కూడా అక్కడ ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. స్పేస్ సిటీ అంటే బెంగళూరు, స్పేస్ పార్క్ అనేది మళ్ళీ మనకి తిరువనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ ఈ డ్రగ్స్ని మనం కొన్ని రకాలుగా క్లాసిఫై చేసుకుంటే ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది, సో ఒకటి అనల్జెసిక్స్. అనల్జెసిక్స్ అంటే ఏంటి? ఈ అనల్జెసిక్స్ అనేవి దీస్ ఆర్ ది డ్రగ్స్ విచ్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు రెడ్యూస్ పెయిన్. సో పెయిన్, నో పెయిన్ నో గెయిన్, నో పెయిన్ ఏదో సామె చెప్తూ ఉంటాం. నో పెయిన్ నో గెయిన్. సో పెయిన్ అనేది ఉండాలి మనిషికి, కాకపోతే మరీ భరించలేనంత పెయిన్ అయితే మనం పెట్టుకోకూడదు. సో అందువల్ల నో పెయిన్ నో గెయిన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. మనం ప్రిపరేషన్లో కూడా ఈ సూత్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ నొప్పిని తగ్గించే మందులుగా వీటిని అనల్జెసిక్స్ అని మనం పిలుస్తూ ఉన్నాం. మరి వీటిని ఉపయోగిస్తూ ఉన్నాం ఈ అనల్జెసిక్స్గా అని అడిగితే, సో ఇక్కడ ప్రధానంగా ఈ నొప్పిని తగ్గించే వాటికి ఆస్పిరిన్ వాడతాం. ఆస్పిరిన్, దీన్ని మనం ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అని పిలుస్తాం. ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ ఆస్పిరిన్ అని పిలుస్తాం. అలాగే నొవాల్జిన్ కానీ సో ఇలాంటి వాటిని జనరల్గా అనల్జెసిక్స్ అని పిలుస్తాం. అనల్జెసిక్స్ అంటే సింపుల్గా నొప్పిని తగ్గించే ఔషధాలని అనల్జెసిక్స్ అని మనం పిలుస్తాం. ఆస్పిరిన్, నొవాల్జిన్ ఇలాంటి వాటిని మనం ఉపయోగిస్తాం. ఇక్కడ ఆస్పిరిన్ అంటే ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్గా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ సెకండ్ వన్ యాంటీపైరెటిక్స్. యాంటీపైరెటిక్స్ అనేసరికి సో దీస్ ఆర్ ది డ్రగ్స్ జనరల్లీ యూజ్డ్ టు రెడ్యూస్ ఫీవర్. ఈ జ్వరాన్ని తగ్గించే మందులని యాంటీపైరెటిక్స్ అంటాం. ఉదాహరణకి పారాసిటమాల్. ఇటీవల కాలంలో ఈ పారాసిటమాల్ అనేటువంటి మాత్ర మనకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి కారణంగా మనకి పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుందని చెప్పడం కూడా మనం గమనించాం. సో కాబట్టి పారాసిటమాల్ లేనటువంటి ఇల్లు అయితే ఎక్కడ మనకి ఉండదు. కాబట్టి ఇక్కడ పారాసిటమాల్ వేసుకోవటం, జ్వరం తగ్గిపోతుంది, తర్వాత కరోనా కూడా పోవటం కూడా మనం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. కరోనా కేసెస్ తగ్గినప్పటికీ సో ఈ రోజు నుంచి చాలామందికి జ్వరాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇంట్లోనే ఉండి వాళ్ళు పారాసిటమాల్ వేసుకుని ఆ జ్వరాన్ని తగ్గించుకోవటం జరుగుతుంది. సో జ్వరం ఎందుకు వస్తుంది అని అడిగితే, లోపల ఈ సూక్ష్మజీవుల యొక్క చర్య కారణంగా బాడీ టెంపరేచర్ అనేది అవి వస్తాం ఎక్కువగా ఉత్పత్తి అవటం వల్ల టెంపరేచర్ అనేది మనకి వస్తుంది. కాబట్టి ఇక్కడ పైరో అనేటువంటి వర్డ్ ఎప్పుడు వచ్చినా సరే, పైరెటిక్స్, పైరోమీటర్ ఇలాంటి ఆప్టికల్ పైరోమీటర్ ఏదొచ్చినా సరే పైరో అనేటువంటి టర్మ్ అనేది విచ్ ఇస్ రిలేటెడ్ టు టెంపరేచర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దీనికి పారాసిటమాల్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. యాంటీపైరెటిక్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ ట్రాంక్విలైజర్స్. ఈ ట్రాంక్విలైజర్స్ అనేవి జనరల్గా ఇవేం చేస్తూ ఉంటాయని అడిగితే, దే రెడ్యూస్ యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ ఇలాంటి వాటిని తగ్గిస్తూ ఉంటాయి. కాబట్టి యాంగ్జైటీ, టెన్షన్ తగ్గించే మందులే ఇక్కడ ట్రాంక్విలైజర్స్గా మనం పిలుస్తూ ఉంటాం. ఉదాహరణ గుర్తుపెట్టుకోండి, సెరటోనిన్. ఈ సెరటోనిన్ అనేది దీనికి ఉదాహరణగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాంటీసెప్టిక్స్ అంటే దీస్ ఆర్ ది డ్రగ్స్ ఆర్ కెమికల్ సబ్స్టాన్సెస్ సో ది ప్రివెంట్ వాట్ ఈస్ కాల్డ్ గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే మన శరీరంలో ఏదైనా గాయం అయింది అనుకోండి, ఆ గాయం అయినప్పుడు ఆ గాయం ద్వారా సూక్ష్మజీవులు లోపలికి ప్రవేశిస్తాయి కదా, ఆ విధంగా ప్రవేశించకుండా ఒకవేళ ప్రవేశిస్తే వాటిని నివారించే ఈ మందులనే మనం ఈ యాంటీసెప్టిక్స్గా పిలుస్తాం. సో ఇక్కడ ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ కూడా ఉంది. చిన్నప్పుడు మనకి ఏదైనా ఒక పుండేసి దాన్ని కురుపు అంటున్నాం, పైన ఏమో బాగా రసి,
ఆ పైన బాగా రసి సీరం అనేది ఏర్పడడం ఇవన్నీ కూడా మనం చూసేవాళ్ళం. ఆ పుండు చుట్టూ మనం ఇంకా దాన్ని అలాగా గీలుతూ లేకపోతే సరదాగా హాయిగా సమ్మగా దురదను కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని గోకుతూ ఉంటే ఆటోమేటిక్గా అది పుండు పెద్దదై ఏదో సామెత కూడా ఉంది, ఏదో గోరుకు సంబంధించి సామెత చెప్తూ ఉంటారు. అలాగా పుండ్లు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి యాంటీసెప్టిక్స్గా ఉపయోగపడే కొన్ని రసాయనాలను పరిశీలిద్దాం. వీటిలో ఒకటి డెటాల్ వాడతాం. నెక్స్ట్ సేవలాన్ వాడతాం, సేవలాన్. టింక్చర్ ఆఫ్ అయోడిన్ వాడతాం. అలాగే H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడతాం. అలాగే మనకి బోరిక్ యాసిడ్ ఇవన్నీ వాడతాం. ఫస్ట్ డెటాల్ తీసుకోండి. మనం ప్రతి ఇంట్లోనూ కూడా సేవలాన్ కానీ డెటాల్ కానీ కంపల్సరీగా ఉంటుంది. సో ద యాంటీసెప్టిక్ నేచర్ ఆఫ్ డెటాల్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ కెమికల్ సబ్స్టాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ క్లోరాక్సిలెనాల్ అనేటువంటి ఒక రసాయన పదార్థం కారణంగా ఈ డెటాల్ సేవలాన్లో యాంటీసెప్టిక్ నేచర్ అనేది వస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. డెటాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన రసాయనం అని అడిగితే క్లోరాక్సిలెనాల్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ టింక్చర్ ఆఫ్ అయోడిన్లో ఏముంటుంది? అయోడిన్ ఉంటుంది, ప్లస్ పొటాషియం అయోడైడ్ ఉంటుంది, ప్లస్ ఇథైల్ ఆల్కహాల్ C2H5OH ఉంటుంది. టింక్చర్ ఆఫ్ అయోడిన్ ఎప్పుడైనా మనం సైకిల్ మించి పడినా లేకపోతే స్కూటర్ మించి పడినా బండి మించి పడినా హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ నర్సు ఉంటుంది. నర్సు వెళ్ళిన వెంటనే ఆ గాయం మీద మనకి సమ్మగా ఉంటుంది, రాస్తూ పూస్తూ ఉంటుంది. అది జనరల్గా టింక్చర్ ఆఫ్ అయోడిన్ అని పిలుస్తూ ఉంటాం. ఆ తర్వాత చల్లగా ఉంటుంది. ముందు కాస్త మండినప్పటికీ కూడా తర్వాత చల్లగా ఉంటుంది. జీవితం కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్. దీనికి కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? సో థీనాడ్ అని పిలుస్తాం. ఆక్సిజనేటెడ్ వాటర్ థీనాడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ అదేవిధంగా బోరిక్ యాసిడ్ యాంటీసెప్టిక్ ఐ లోషన్. ఫర్ ఎగ్జాంపుల్ కంటికి సంబంధించి సెప్టిక్ అవ్వకుండా వాడే లోషన్ యాంటీసెప్టిక్ ఐ లోషన్గా ఉపయోగించేది బోరిక్ యాసిడ్. At the same time, boric acid is also used as a powder, especially in playing caroms ఆడడంలో పౌడర్ జల్లుకుంటాం కదా, ఆ పౌడర్ కూడా ఇదే. ఏది? బోరిక్ యాసిడ్ స్లిప్పరీగా బాగా కదలటం కోసం, ఆ బొక్కలో కాయిన్ పడడం కోసం, అలా కొట్టినట్టునే దానిలోకి బొక్కల్లోకి కాయిన్స్ 4 పడిపోవడం కోసం, స్లిప్పరీగా ఉండటం కోసం ఈ బోరిక్ యాసిడ్ అనేది మనం వాడతాం. సో మోర్ ఓవర్ బోరిక్ యాసిడ్ అనేది యాంటీసెప్టిక్ ఐ లోషన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది యాంటీసెప్టిక్స్గా పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీగా పిలువబడేది జోసెఫ్ లీస్టర్. డోంట్ కన్ఫ్యూజ్ విత్ ఫాదర్ ఆఫ్ కీమోథెరపీ పాల్ ఎర్లిచ్. ఫాదర్ ఆఫ్ కీమోథెరపీ, డ్రగ్స్ అన్ని ఉపయోగించి మనం వ్యాధులు నయం చేయటమే కీమోథెరపీ. క్యాన్సర్ కానీ లేకపోతే రకరకాల వ్యాధులు కీమోథెరపీ వాడతాం. రసాయనాలు ఉపయోగించి చికిత్స చేస్తూ ఉంటాం. కీమోథెరపీ, ఫాదర్ ఆఫ్ కీమోథెరపీ ఈజ్ పాల్ ఎర్లిచ్. whereas father of antiseptic surgery is Joseph Lister. Next, antibiotics, very important. Antibiotics అంటే వీటినే సూక్ష్మ జీవనాశనాలు అని పిలుస్తాం. I mean, these are the drugs, or these are the chemical substances, or these are the drugs which are obtained from the microorganisms and destroy other microorganisms. అంటే సూక్ష్మజీవుల నుంచి లభించి మళ్ళీ సూక్ష్మజీవుల్ని చంపడం కొరకు ఉపయోగించే ఔషధాలే మనకి యాంటీబయోటిక్స్. సో ఫర్ ద ఫస్ట్ టైం ద టర్మ్ యాంటీబయోటిక్ వాజ్ కాయిన్డ్ బై వాక్స్మ్యాన్ అనే శాస్త్రవేత్త యాంటీబయోటిక్ అనే పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఫాదర్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. కానీ ఇక్కడ ఈ వాక్స్మ్యాన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈయన ఏం కనిపెట్టాడు? స్ట్రెప్టోమైసిన్ కనిపెట్టాడు. ఒక యాంటీబయోటిక్ స్ట్రెప్టోమైసిన్, క్షయవ్యాధి నివారణకు వాడతాం స్ట్రెప్టోమైసిన్, గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్, బికాస్ ఆఫ్ హీ డిస్కవర్డ్ ఫస్ట్ యాంటీబయోటిక్ దట్ ఈస్ పెన్సిలిన్. పెన్సిలిన్ దేని నుంచి తయారు చేశాడు అని అడిగితే పెన్సిలియం నొటాటం అనే శిలీంధ్రం నుంచి తయారు చేశాడు. ఈయన ఒక బ్యాక్టీరియా మీద పరిశోధనలు చేస్తూ, స్టెఫైలోకోకస్ ఆరియస్ అనేటువంటి బ్యాక్టీరియా మీద పరిశోధనలు చేస్తూ అకస్మాత్తుగా ఒక ఫంగస్, ఒక శిలీంధ్రం, ఒక బూజుని కనిపెట్టడం జరిగింది. అదే పెన్సిలిన్ నొటాటం. దీని నుంచి ఉత్పత్తి అయిందే పెన్సిలిన్. దీన్నే మనం వండర్ డ్రగ్ అని పిలుస్తాం. సో ఇన్ ది ఇయర్ 1928లో కనిపెట్టడం జరిగింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. He is called as father of antibiotics, but the term antibiotic was coined by Waksman. He discovered what is called streptomycin, which is used for the treatment of TB, క్షయ. వాక్స్మ్యాన్గా గుర్తుపెట్టుకోవచ్చు.
అలాగే ఈ యాంటీబయాటిక్స్ సంబంధించినంత వరకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని చెప్పుకున్నాం కదా. ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ నోటాటమ్ అనే శిలీంధ్రం నుంచి వండర్ డ్రగ్ పెన్సిలిన్ తయారు చేయడం జరిగింది. అయితే వండర్ డ్రగ్గా పిలువబడింది పెన్సిలిన్. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ యాంటీబయాటిక్గా పిలువబడింది పెన్సిలిన్. కానీ మనకి ఫస్ట్ డ్రగ్ ఇన్ ద వరల్డ్, మొట్టమొదటి డ్రగ్, దాని పేరు ప్రాంటోసిల్ అని పిలుస్తాం. ప్రాంటోసిల్, దీని గురించి మీకు తర్వాత వివరించడం జరుగుతుంది, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవే కాకుండా మనకి ఆరియోమైసిన్, దీన్ని టెట్రాసైక్లిన్ అని పిలుస్తాం. ఆరియోమైసిన్, ఎల్లాప్రగడ సుబ్బారావు, అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు, విజర్డ్ ఆఫ్ ది వండర్ డ్రగ్గా పిలువబడేది ఎల్లాప్రగడ సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. సో ఈయన ఈ ఆరియోమైసిన్ టెట్రాసైక్లిన్ కనిపెట్టి ప్లేగు వ్యాధి నివారణ కొరకు ఈయన కనిపెట్టడం మనకి తెలిసిందే. అలాగే ఇంకా మనకి ఎరిథ్రోమైసిన్, నెక్స్ట్ ఆరియోమైసిన్, నెక్స్ట్ టెర్రామైసిన్, ఇవన్నీ ఏం చేస్తాయి జనరల్గా, ఇవన్నీ ఏం చేస్తుంటాయి, ఇవన్నీ బ్యాక్టీరియా నుంచి మనకి లభించి మరొక బ్యాక్టీరియా యొక్క కణకుడ్యాన్ని పాడు చేస్తాయి, మరొక బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను ఆపేస్తాయి. అందువల్ల వీటిని జనరల్గా యాంటీబయోటిక్స్ అని పిలుస్తూ ఉన్నాం. కాబట్టి యాంటీ బ్యాక్టీరియల్ ఔషధాలు ఇవన్నీ కూడా బ్యాక్టీరియాని చంపడానికి, అలాగే శిలీంధ్రాలను కూడా చంపడానికి కొన్ని ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ మనం చెప్పుకునేవన్నీ కూడా యాంటీ బ్యాక్టీరియల్ ఔషధాలు. అంటే వీటిలో మనకి స్ట్రెప్టోమైసిన్ కావచ్చు, ఎరిథ్రోమైసిన్ కావచ్చు, నెక్స్ట్ ఆరియోమైసిన్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా యొక్క కణకుడ్యాలని పాడు చేస్తాయి, బ్యాక్టీరియా పెరుగుదలని నియంత్రిస్తూ ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా యాంటీబయోటిక్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో కావున ఇక్కడ ఈ యాంటీబయోటిక్స్ సంబంధించి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇన్ ది ఇయర్ 1928 హీ డిస్కవర్డ్ పెన్సిలిన్. పెన్సిలిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ వండర్ డ్రగ్ విచ్ ఈస్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ పెన్సిలియం నోటాటమ్. ఈ విషయాన్ని మనం గమనించాలి. అలాగే అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు ఎవరు, ఎల్లాప్రగడ సుబ్బారావు అని పిలవడం జరిగింది. ఆయన కనిపెట్టింది ఆరియోమైసిన్గా కూడా చెప్పడం జరిగింది. ప్లేగు వ్యాధి నివారణ కొరకు దీన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. ఇది యాంటీబయాటిక్స్కి సంబంధించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఉంటుంది. కానీ మనం ముందు ఇంకా సందర్భానుసారం ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ సల్ఫర్ డ్రగ్స్. ఈ సల్ఫర్ డ్రగ్స్ అంటే సల్ఫర్ని కలిగినటువంటి డ్రగ్స్. జనరల్గా చూడండి, మనకి 7 సంవత్సరాల దురద, 7 సంవత్సరాల జిల అంటే మనం ఏదైనా ఒక హాస్టల్, కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి హాస్టల్స్ కానీ, లేదంటే కాలేజెస్లో ఉన్నటువంటి హాస్టల్స్లో కానీ వీళ్ళు సంవత్సరాల తరబడి ఉంటారు, ఉద్యోగాల కోసమో లేకపోతే చదువు కోసమో. వాళ్ళు ఉపయోగించే దిండులు కానీ దుప్పట్లు కానీ మార్చరు, వాషింగ్ అనేది చేయరు. అందరూ అని కాదు, కొంతమంది చేయకపోతే ఏమవుతుంది, వాళ్ళకి స్కాబిస్ వస్తుంది, స్కాబిస్ వ్యాధి. సార్కోప్టిస్ అనే ఒక ఇచ్మైట్ వల్ల ఆర్థ్రోపోడా జంతువు ఇచ్మైట్ వల్ల, అది కీటకం కాదు, తేలుసాలెపురుగు విభాగానికి అరాక్నిడా జంతువు, అది మైట్ అని పిలుస్తాం. మైట్, దానిలో 4 జతల కాళ్ళు ఉంటాయి. మైట్, ఇచ్మైట్, సార్కోప్టిస్. ఆ సార్కోప్టిస్ వల్ల మనకు కలిగేది స్కాబిస్. 7 సంవత్సరాల పాటు దురద వస్తుంది. ఇంకా అలాంటి వాడిని మనం ఏం చేయలేం. 7 సంవత్సరాల పాటు వాడు గోక్కుంటూనే ఉంటుంటాడు శబ్దం రాకుండా. వాడిని ఏం చేయాలి, మంచిగా సముద్ర తీర ప్రాంతం దగ్గర తీసుకెళ్ళి బట్టలన్నీ ఇప్పి అద్భుతంగా ఒక ఏదైనా ఒక గట్టిగా మంచి ఫోజ్ పెట్టి వాడిని పెడితే ఆ సూర్యకిరణాలు సోకి వాడికి కాస్త ఏమైనా అంటే అక్కడ పెట్టిన తర్వాత వాడికి ఏం చేయాలి, ఒంటి నిండా సల్ఫర్ మందులు, ఈ సల్ఫర్ డ్రగ్స్ అన్నీ పూస్తే అప్పుడు వాడికి దురద తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. సో అలా ట్రై చేయండి. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒంటి నిండా మొత్తం ఈ గంధకం, సల్ఫర్ అంతా, ఈ సల్ఫర్ కాంపౌండ్స్తో కూడినటువంటి ఆయింట్మెంట్స్ అంతా బాగా రాసుకుని మంచిగా సముద్ర తీర ప్రాంతం వద్ద ఆ సూర్య భగవానుడికి ఎదురుగా మంచి సాల్యూట్ చేసుకుంటూ నిలబడితే అప్పుడు మీకు ఈ వ్యాధి తగ్గడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ విచ్ ఇస్ సీన్ ఇన్ స్కాబిస్. అందువల్ల స్కాబిస్ లాంటి వ్యాధుల్లో మనం ఈ సల్ఫర్ డ్రగ్స్ అనేవి వాడుతూ ఉంటాం. సల్ఫర్ లేపనాలు అని పిలుస్తూ ఉంటాం. అలాగే మనకి ఇంకొకటి చెప్పాలని అడిగితే ఈ క్లోరోమైసిటిన్, టైఫాయిడ్ నివారణకు వాడే క్లోరోమైసిటిన్ కూడా సల్ఫర్ డ్రగ్గే. అలాగే ఫస్ట్ సల్ఫర్ డ్రగ్ డిస్కవర్డ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ప్రాంటోసిల్. దీన్ని కనుగొన్నవాడు గెరార్డ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ప్రాంటోసిల్ గుర్తుపెట్టుకుని, ఫస్ట్ డ్రగ్ డిస్కవర్డ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ప్రాంటోసిల్. గెరార్డ్ అనేటువంటి వాడు దీన్ని కనుగొనటం జరిగింది. అది కూడా సల్ఫర్ డ్రగ్గే.
నెక్స్ట్ యాంటీ మలేరియల్ అనేసరికి మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగపడే ఔషధాలు. ఏమున్నాయి మలేరియా వ్యాధి నివారణకు తోడ్పడే ఔషధాలు? క్వినైన్ ఉంది, క్లోరోక్విన్ ఉంది. ఈ మధ్యకాలం నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు మనం ట్రంప్ కూడా వేసుకున్నాడు పాపం. ట్రంప్ కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్నాడు. మలేరియాకు వాడే ఔషధాలని కరోనా కూడా వాడారు. భారతదేశం కూడా అన్ని దేశాలకి హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపించింది. ఈ క్వినైన్ అనేటువంటి ఔషధం మనకి సింకోనా అఫిసినాలిస్ అనేటువంటి మొక్క యొక్క బెరడు నుంచి, బార్క్ నుంచి లభించే ఔషధం. మలేరియా నివారణకు వాడతాం. అలాగే క్లోరోక్విన్, నెక్స్ట్ పాలుడ్రిన్, డారాప్రిమ్, పాలుడ్రిన్, ఇవన్నీ మలేరియా నివారణకు వాడే ఔషధాలు. దీంతోపాటు మరొక ఔషధం కూడా ఉంది, దాన్ని పైరత్రం అని పిలుస్తాం. పైరత్రం ఇది ఒక కీటకనాశిని. మరి దోమలు చావాలి కదా, ఆడదోమలు చావాలి కదా. మగదోమలు పాపం చెట్ల రసాలను పీలుస్తూ ఉంటాయి, ఆడదోమలు రెండింటిని పీల్చేస్తూ ఉంటాయి. ఆడదోమలు రెండింటిని అంటే ఏంటిని? చెట్ల రసాలు, మానవుని యొక్క రక్తాన్ని. సో ఈ పైరత్రం అనేది క్రైజాంతిమం సినరేరిఫోలియం, ఒక చామంతి మొక్క లాంటిది. క్రైజాంతిమం సినరేరిఫోలియం అనే మొక్క యొక్క పుష్ప విన్యాసం, ఇన్ఫ్లోరసెన్స్ నుంచి లభించేది పైరత్రం. ఇది కీటకనాశినిగా మలేరియా నివారణకు వాడతాం. అంటే మలేరియా నివారణకి చాలా రకాలు వాడతాం. గ్యాంబూసి అనేటువంటి చేపను వాడతాం, యుట్రికులేరియా అనేటువంటి మొక్కను వాడతాం, పైరత్రం అనేటువంటి ఔషధాన్ని వాడతాం, కిరోసిన్ వాడతాం, గాంబూసియా చేపను వాడతాం, క్వినైన్ వాడతాం, పాలుడ్రిన్ వాడతాం, డారాప్రిమ్ వాడతాం, క్లోరోక్విన్ వాడతాం. ఇవన్నీ కూడా ఈ మలేరియాని తగ్గించడానికి వాడే ఔషధాలు. హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ యాంటీ మలేరియల్ డ్రగ్స్. వెరీ ఇంపార్టెంట్. దీంతోపాటు మలేరియాని కలిగించే పరాణజీవి ఎవరు? ఇట్ ఈస్ అ ప్రోటోజోవన్ పారాసైట్. ఇట్స్ నేమ్ ఈజ్ ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవన్ పరాణజీవి వల్ల మలేరియా కలుగుతుంది. మలేరియాని వ్యాప్తి చేసేది ఎవరు? ఆడ అనాఫిలిస్ దోమగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది యాంటీ మలేరియల్కి సంబంధించి. నెక్స్ట్ యాంటాసిడ్స్ అనేవి, సో దీస్ ఆర్ ది కెమికల్ సబ్స్టాన్సెస్ ఆర్ డ్రగ్స్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ది రెమెడీ ఫర్ ఎసిడిటీ. ఈ ఆమ్లత్వాన్ని తగ్గించడం కోసం ముఖ్యంగా యాంటాసిడ్స్ దే న్యూట్రలైజెస్ వాట్ ఈస్ కాల్డ్ యాసిడ్ ప్రెజెంట్ ఇన్ ది స్టమక్. మన స్టమక్ జీర్ణాశయం, దానిలో జఠర గ్రంథులు ఉంటాయి. జీర్ణాశయం యొక్క గోడలో జఠరసం ఉత్పత్తి అవుతుంది. ఆ జఠరసంలో HCl ఉంటుంది. మనకి అప్పుడప్పుడు చూడండి బాగా గుండెంతా మండిపోతుంది అంటాం, హార్ట్ బర్న్ అంటే గుండె కాలిపోవటం కాదు. ఆహార వాహికలో ఈ జీర్ణాశయంలో ఈ ఆమ్లం అనేది తిరిగి పైకి రావటం వల్ల మనకి ఆ మంట సెన్సేషన్ అనేది కనిపిస్తుంది. మరి అటువంటి ఆమ్లాన్ని తటస్థీకరించడానికి ఏం వాడతాం మనం? కంపల్సరీగా క్షారాన్ని వాడాలి కదా. సో అందువల్ల మనకి ఇక్కడ ఈ యాంటాసిడ్స్ అనేవి ఈ స్టమక్లో ఉన్నటువంటి యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణ తీసుకుంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, MgOH స్టాక్ ట్వైస్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అలాగే సోడియం బైకార్బోనేట్, ఈ రెండింటిని మనం యాంటాసిడ్స్గా ఉపయోగిస్తాం. న్యూమరస్ టైమ్స్ చాలాసార్లు దీన్ని ఆడడం జరిగింది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, magnesium hydroxide, and second one is sodium bicarbonate. Both are used as antacids. They neutralizes acid present in the stomach. Next, pesticides are nothing but these are the chemical substances or drugs mainly used to kill organisms that are harm to crops. పంటలు నాశించేవి చాలా రకాలైనటువంటి క్రిమి కీటకాదులు ఉంటాయి. వాటన్నిటిని చంపడం కోసం వాడేవి, ఈ చీడ పీడలు నివారించడానికి వాడేవి పెస్టిసైడ్స్. వీటిలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్సెక్టిసైడ్ అంటే కీటకాలను చంపేవి. దీనికి ఉదాహరణ మనం DDT తీసుకోండి. DDT డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరోఈథేన్, DDT. దీనికి కనుగొన్నవాడు పాల్ ముల్లర్. ఫస్ట్ ఇన్సెక్టిసైడ్ discovered in the world by Paul Muller, that is DDT, కీటకనాశిని. ఇన్సెక్టిసైడ్ అని ప్లస్ కీటకాలను చంపేది. ఇన్సెక్ట్ అంటే కీటకాలే కదా. నెక్స్ట్ ఫంగీసైడ్ అంటే శిలీంధ్రాలను చంపే పెస్టిసైడ్ని మనం ఏమంటాం? ఫంగీసైడ్ అని పిలుస్తాం. ఉదాహరణకి ఫంగీసైడ్గా ఒక కెమికల్ వాడతాం, దాన్ని మనం ఏమంటాం? బోడాక్స్
బోర్డాక్స్ మిశ్రమం, వెరీ వెరీ ఇంపార్టెంట్. బోర్డాక్స్ మిశ్రమం విచ్ యాక్ట్స్ లైక్ యాజ్ ఎ ఫంగీసైడ్. ఏం అడగడు, ఫంగీసైడ్ అని ఇస్తాడు అంతే, ఫంగీసైడ్ అని ఇస్తాడు క్వశ్చన్. దాని కింద ఆప్షన్లో బోర్డాక్స్ ఉంటుంది, వెంటనే గుర్తుపెడితే సరిపోతుంది. యూ విల్ గెట్ 1 మార్క్, యూ విల్ అవార్డెడ్ 1 మార్క్. నెక్స్ట్ ఈ హెర్బిసైడ్. హెర్బిసైడ్ అంటే దీన్ని మనం గుల్మనాశిని. హెర్బ్స్ అంటే చిన్న చిన్న మొక్కలు హెర్బ్స్ అంటాం. వాటికన్నా కాస్త పొడవుగా ఉండి గుబురుగా ఉంటే పొదలు అంటాం, ష్రబ్స్. పెద్దగా ఉంటే ట్రీస్ అంటాం, వృక్షాలు. కాబట్టి మనకి వరి పొలాల్లో కానీ లేదంటే ఇతర పొలాల్లో కానీ మనకి కలుపు ఉంటుంది కదా, వాటిని తీస్తాం కదా, కలుపు నాశిని లేకపోతే గుల్మనాశిని అని పిలుస్తాం, హెర్బిసైడ్. ఉదాహరణకి చాలా చాలా ఇంపార్టెంట్ 2,4-D అని పిలుస్తాం, 2,4-D. సో యూ ప్లీజ్ answer for this question. I mean, what is the abbreviation of 2,4-D? You please answer in the comment section. Abbreviation of 2,4-D. 2,4-D దేనికి ఉదాహరణ? హెర్బిసైడ్. హెర్బ్ గుల్మనాశిని అని పిలుస్తాం. లేదా వీడిసైడ్ కలుపు నాశిని అని పిలుస్తాం. వీడ్ అంటే కలుపు. నెక్స్ట్ రోడెంటిసైడ్. రోడెంట్స్ అంటే ఎలుకలు కదా, మరి ఎలుకలను చంపడానికి ఏం వాడతాం? జింక్ పాస్ఫైడ్ వాడతాం, నాట్ పాస్ఫేట్. జింక్ పాస్ఫైడ్ వాడతాం, రోడెంటిసైడ్ అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ పెస్టిసైడ్స్. నెక్స్ట్ మనకి హాలిసినోజెన్స్. హాలిసినోజెన్స్ అంటే భ్రాంతిని కలిగించేవి. భ్రాంతిని కలిగించడం అంటే ఏంటి అంటే, ఓ రకంగా చెప్పాలంటే ఇవి మనకి నిద్ర పట్టకుండా చేసి హాయిగా సుఖంగా ఉండటం కోసం, సమ్మగా ఉండటం కోసం వీటిని వాడుతూ ఉంటాం. హాల్సినోజెన్స్ అంటే భ్రాంతిని కలిగిస్తూ ఉంటాయి. ఉదాహరణకి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక డ్రగ్ తీసుకోండి, ఎల్ఎస్డి డ్రగ్, లైసర్జిక్ యాసిడ్ డైఇథైల్ అమైడ్ విచ్ ఈస్ యాక్టింగ్ లైక్ యాజ్ ఎ హాలిసినోజెనిక్ డ్రగ్. భ్రాంతిని కలిగిస్తాం. ఈ ఎల్ఎస్డి డ్రగ్ దేని నుంచి లభిస్తుందో చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్. సో దట్ ఈస్ క్లావిసెప్స్ పర్పూరియా. క్లావిసెప్స్ పర్పూరియా అనేటువంటి ఒక శిలీంధ్రం, దీన్ని ఎర్గాట్ అని పిలుస్తాం. ఎర్గాట్ ఇది రై అనే మొక్క మీద పెరుగుతుంది శిలీంధ్రం, రై అనే ధాన్యం మీద. రై అంటే ఏంటి? రై అంటే సికేల్ సిరేల్ అని పిలుస్తాం. రై మొక్క శాస్త్రీనామం, ఇది ఒక ధాన్యం. రై సికేల్ సిరేల్ అని పిలుస్తాం, రై మొక్క. ఈ రై మొక్క మీద పెరుగుతుంది, దీన్ని ఎర్గాట్ అని పిలుస్తాం. అందువల్లనే ఈ రై మొక్క మీద పెరిగే శిలీంధ్రం కారణంగా ఆ రైన్ మనం తింటే ఎర్గాటిజం అనే వ్యాధి వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఎర్గాటిజం వ్యాధికి కారణం ఎవరు అనేది క్లావిసెప్స్ పర్పూరియా. ఇటువంటి ఎర్గాట్ అనేటువంటి శిలీంధ్రం నుంచి లభించే ఒక హాలిసినోజెనిక్ డ్రగ్గే ఈ ఎల్ఎస్డి, లైసర్జిక్ యాసిడ్ డైఇథైల్ అమైడ్ అని పిలుస్తాం. చాలామంది వాడేస్తూ ఉంటారు, సినిమా హీరోలు అందరూ కూడా వాడేస్తూ ఉంటారు. అందరూ బికాస్ ఆఫ్ దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ బాడీ, దేర్ ఫిజిక్. కాపాడుకోవాలి కదా, అందాన్ని కాపాడుకోవాలి కదా. అందం లేకపోతే సినిమాలో ఎవరో రాణించే అవకాశాలు లేవు కదా. సో ఎనీహౌ ఇది కొంతవరకు హెల్త్ని కూడా పాడు చేస్తుందన్న విషయం మనకు తెలిసినా కానీ మనం మూర్ఖులం కదా, వాడుతూ ఉంటాం. నెక్స్ట్ బార్బిట్యూరేట్స్. జనరల్గా ఈ డ్రగ్స్ అనేవి దే ఆర్ యాక్టింగ్ లైక్ సెడేటివ్ డ్రగ్స్ అనమాట. అంటే ఈ బార్బిట్యూట్స్ అనేవి సింపుల్గా చెప్పాలంటే ఈ హిప్నాటిక్ డ్రగ్స్. ఎవరికైనా హిప్నాటిజం చేయాలనుకోండి ఇలాంటివి వాడచ్చు, హిప్నాటిజం చేస్తూ ఉంటారు. ఉదాహరణకి కొంతమంది నిత్యానంద స్వామో లేకపోతే కొంతమంది బాబాలో వాళ్ళ ఆశ్రమానికి వెళ్తే కొంతమంది ఆటోమేటిక్గా డ్యాన్సులు వేస్తుంటారు, అలా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఆ డ్యాన్సులు వేయటం గల కారణం ఏవో కొన్ని కెమికల్స్ కలపడమే కదా. లేకపోతే ఎవడు ఊగెత్తుంటాడు అటు ఇటు అని చెప్పేసి ఎవడు ఊగుతాడు? అలా ఊగాలి అంటే ఇలాంటి వాటిని ఉపయోగించాలా? ఊపు రావాలంటే ఇలాంటి వాటిని ఉపయోగించాలి. బాబా, గణపతి బాబా ఇలాంటి వాటిని ఉపయోగించాలా? బార్బిట్యూరేట్స్, హిప్నాటిక్ డ్రగ్స్. గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్ ఈజ్ హిప్నాటిక్ యాసిడ్గా ఉపయోగపడేది బార్బిట్రిక్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి, బీబీఏ బార్బిట్రిక్ యాసిడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. హిప్నాటిక్ యాసిడ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రిక్రియేషనల్ డ్రగ్స్ అంటే ఏంటి? ఇది కూడా అంతే. బాబాలు గట్ట బాగా వీడ్ ఉపయోగిస్తుంటారు.
దూరేవేమో ఏదో సంథింగ్ దొమ్మరి గుడిసెలు, చెప్పేవేమో శ్రీరంగ నీతులని ఏదో సామెత ఉంటుంది. అర్థమైందా? అందువల్ల ప్రతి వ్యక్తిలోనూ కూడా పైకి కనిపించే వ్యక్తి కాకుండా లోపల మరొక వ్యక్తి ఉంటాడు. వాడు నిద్ర లేచాడంటే ఇలాగే ఉంటుంది పరిస్థితులన్నీ కూడా. బాబా నిత్యానంద స్వామి చూడండి, ఒక దేశాన్ని ఈక్విడార్ దగ్గర ఒక దీవిని కొనేసి ఒక కరెన్సీని ఏర్పాటు చేసి ఒక దీవిని ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ అయ్యి కానిస్టేబుల్ అయ్యి లాఠీ పట్టుకుని సబ్ ఇన్స్పెక్టర్ గన్ పెట్టుకుని ఆ గన్ ఎప్పుడు వాడకుండా ఆ గన్ వాడకుండా తోటాలు పేల్చకుండా నువ్వు అలాగే జీవితం గడిపే బదులు బాబా అవతారం ఎత్తితే అద్భుతం. ఒక దేశాన్ని కొనేయచ్చు, ఒక రాష్ట్రాన్ని ఆలొచ్చు. ఈ రోజుల్లో ఈ సన్యాసులకే బాగుంది, సన్యాసుల కంటే సన్యాసులకే ఎక్కువగా హ్యాపీగా ఉంది. ట్రై చేయండి. జస్ట్ వస్త్రం మారితే చాలు, వస్త్రం మారితే నీ జీవితం మారిపోయినట్టే. ఈ రిక్రియేషనల్ డ్రగ్స్లో మనకి గంజాయి మొక్కనేమంటే కెన్నాబిస్ అని పిలుస్తాం. కెన్నాబిస్ గంజాయి, దానికి పత్రాలు కానీ పుష్పాలు కానీ అదేవిధంగా పుష్ప విన్యాసం కానీ వీటన్నిటిని ఉపయోగిస్తూ ఉంటాం. దానిలో మనకి హాషిష్ అనేది కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ వీటిలో మనకి కెన్నాబిస్ అనేసరికి గంజాయిగా గుర్తుపెట్టు. గంజాయి మొక్క శాస్త్రీయనామం కెన్నాబిస్. రంపచోడవరం, అరకు ఇలాంటి ప్రాంతాల్లో పండిస్తూ ఉంటారు గంజాయి. సిగరెట్లోకి ఎక్కించుకుని మరీ తాగుతూ ఉంటారు. ఓ రకంగా అది నీకు విపరీతమైన నవ్వు తెప్పిస్తుంది. ఒకసారి గంజాయి తాగినాడు ముట్టుకున్నావు అంటే వాడు నవ్వుతానే ఉంటాడు విపరీతంగా. సో ఇది రిక్రియేషనల్ డ్రగ్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. కెన్నాబిస్ అని పిలుస్తాం, గంజాయిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవే కాకుండా మనకి చాలా రిక్రియేషనల్ డ్రగ్స్, ప్రతిదీ రిక్రియేషన్ కోసమే కదా, ఉల్లాసం కొరకు, ఏదో ఆనందం కోసం, సంతోషం కోసం, స్ట్రెస్ని తగ్గించుకోవడం కోసం మనం వాడుతూ ఉంటాం. అరే అంతకు కాఫీ తాగాం, కాఫీలో ఏముంటుంది? కెఫీన్ ఉంటుంది. టీ తాగాం, టీలో ఏముంటుంది? థియన్ ఉంటుంది. థియన్ ఇవన్నీ స్టిమ్యులెంట్స్గా పనిచేస్తూ ఉంటాయి, ఉత్తేజనకారిగా పనిచేస్తూ ఉంటాయి. నేనన్నా అంతే. సో బయటికి వెళ్ళి ఒక టీ తాగి ఒక గొట్టం వెలిగించి క్లాస్ చేస్తూ ఉంటాను. అందువల్ల ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. ఇటు టీ తాగినా గొట్టం తాగినా ఇంతే పరిస్థితి. సో కాబట్టి ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండాలి. కానీ దూరంగా ఉండలేనటువంటి సమయం కూడా మనకి ఇలాంటి సమయంలో ఏకాకి జీవితం, నిరంజన్ జీవితం అయిపోయింది కదా కరోనా కారణంగా. ఎనీహౌ, సో యూ ప్లీజ్ డోంట్ ట్రై లైక్ దిస్. కెఫీన్, థియన్, రిక్రియేషనల్ డ్రగ్స్. ఇవే కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓపియం తీసుకుంది. ఓపియం మత్తు మందు, నల్ల మందు, ఓపియం. దీని నుంచి ఇంకా మనకి లభిస్తాయి. మార్ఫిన్ లభిస్తుంది, మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ లభిస్తుంది. అలాగే కోడీన్ లభిస్తుంది. కోడీన్, ఓపియం నుంచి మార్ఫిన్, కోడీన్. అలాగే హెరాయిన్ అంటే బ్రౌన్ షుగర్, హెరాయిన్. ఇవన్నీ ఓపియం నుంచే లభిస్తాయి. ఓపియం అంటే గసగసాల మొక్క, పాపీ ప్లాంట్ అని పిలుస్తాం. పెపావర్ సోమ్నిఫెరం. ఆ మొక్క యొక్క లేటెక్స్ నుంచి అన్రైప్డ్ ఫ్రూట్స్ ఆఫ్, అన్రైప్డ్ అంటే పండని ఫలాలు, గసగసాలు ఉంటాయి కదా, వాటి నుంచి లభించేదే ఈ ఓపియం. పెపావర్ సోమ్నిఫెరం అని పిలుస్తాం. ఆఫ్ఘనిస్తాన్ బాగా పండిస్తుంది నల్లమందు. సో ఇది మార్ఫిన్, కోడీన్, హెరాయిన్ ఇవన్నీ ఓపియం నుంచి మనకి లభించేవి. ఇది కూడా ఒక రిక్రియేషనల్ డ్రగ్గానే వాడుతూ ఉన్నారు. ఇంకా అడ్వాన్స్డ్ స్టెప్ వేసుకుని ఇంకా మంచి బాగా సమ్మగా ఉండాలి అంటే నువ్వు కొకైన్ వాడుతున్నారు. కొకైన్ ఇది కోకా మొక్క నుంచి లభిస్తుంది. కోకావా వేరు. కోకావా అంటే అది దాని నుంచి లభించే బీన్స్ నుంచి, విత్తనాల నుంచి లభించే చాక్లెట్స్లో వాడతాం. దాన్ని థియోబ్రోమా కోకా అని పిలుస్తాం. థియోబ్రోమా కోకా. ఆ కోకా పంటలో ఏపీ మొదటి స్థానం. కోకోవా అని పిలుస్తాం. ఇది కోకా. కొకైన్ దేని నుంచి లభిస్తుంది? కోకా అనే మొక్క యొక్క పత్రాల నుంచి లభిస్తుంది. ఇట్ ఈస్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద లీవ్స్ ఆఫ్ కోకా ప్లాంట్. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆర్ బొటానికల్ నేమ్ ఆఫ్ కొకైన్ ప్లాంట్? దట్ ఈస్ కోకా ప్లాంట్ అని అడిగితే దీన్నే మనం ఎరిత్రోజైలం కోకా అని పిలుస్తాం. ఎరిత్రోజైలం కోకా అనే మొక్క నుంచి మనకి కొకైన్ లభిస్తుంది. ఇది కూడా రిక్రియేషనల్ డ్రగ్. పెయిన్ తగ్గించుకోవడం కోసం, సుఖంగా సమ్మగా ఉండడం కోసం దీన్ని కూడా వాడుతూ ఉంటారు. హైదరాబాద్,
ముంబై కొకైన్ కోసం చిన్న చిన్న టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి, పీలుస్తారు, ముక్కులో పెట్టి పీలుస్తారు మంచిగా గట్టిగా. ఇది ఒక రిక్రియేషనల్ డ్రగ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు అనస్థెటిక్స్. అనస్థెటిక్స్ అంటే అనస్థీషియాగా మత్తు మందుగా ఉపయోగపడేది. మత్తు మందు, ఇది నల్ల మందులు బాబు, ఇది మత్తు మందు, మత్తు మందులుగా ఉపయోగపడేది. మరి మత్తు మందు ఎందుకు ఇస్తారు? నువ్వు పన్ను లాగించుకోవాలనుకో, డైరెక్ట్గా వెళ్ళిపోయి లాగించేసుకుంటే లోన్ తీరిపోద్ది, మామూలుగా ఉండదు. అంటే నువ్వు వాడు లాగే సమయంలో నీకు నొప్పి తెలియకుండా ఆటోమేటిక్గా ఒక డెంటిస్ట్ నెరవ్ అని ఉంటుంది. ఆ డెంటిస్ట్ నెరవ్ ఏదైతే ఉందో, ఆ డెంటిస్ట్ నెరవ్ అని దేని పిలుస్తారో కామెంట్ రూపంలో చెప్పండి. డెంటిస్ట్ నెరవ్ ఉంటుంది, ఆ డెంటిస్ట్ నెరవ్కి నైట్రస్ ఆక్సైడ్ N2 వేస్తారు. N2 అవడం వల్ల ఏమవుతుంది? ఈ ప్రాంతం వద్ద ఇంజెక్షన్ రూపంలో ఇచ్చుకుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా నీకు 32 పళ్ళు వాళ్ళు లాగేసుకున్నా నీకు ఏం అర్థం కాదు. కాబట్టి నైట్రస్ ఆక్సైడ్, లాఫింగ్ గ్యాస్, అది ఒక అనస్థీషియాగా ఉపయోగపడుతుంది. అలాగే మన దంతవైద్యుడికి ఉపయోగపడుతుంది అనస్థీషియాగా. అలాగే మనకి ఇంకా ఈథర్, డైఈథైల్ ఈథర్ ఫస్ట్ అనస్థీషియాగా చెప్తాం. డైఈథైల్ ఈథర్, దాన్ని మనం అనస్థీషియాగా వాడతాం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ క్లోరోఫామ్. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది క్లోరోఫామ్ దొరికితే కర్చీఫ్లో పెట్టి దేనికన్నా మూసేద్దామా, ఇలాంటి ఎదవాలోచనలు వస్తూ ఉంటాయి. క్లోరోఫామ్ CHCl3 అని పిలుస్తాం. క్లోరోఫామ్ కనిపెట్టిన వాడు సింప్సన్. ఎవరు? సింప్సన్. CHCl3, క్లోరోఫామ్. సో ఆల్ దీస్ ఆర్ ది గుడ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అనస్థెటిక్స్ అని పిలుస్తాం. ఇవే కాకుండా నువ్వు గొట్టం అన్నాను కదా, నికోటిన్ ఉంటుంది. నికోటిన్ ఉంటుంది. నికోటిన్ అనేది ఒక కార్సినోజెనిక్ పదార్థం అని తెలుసు కదా, క్యాన్సర్ని కలిగిస్తుందని తెలుసు కదా. పొగ తాగే వారికి క్యాన్సర్ వస్తుంది. పొగ తాగినవాడు దున్నపోతే పుట్టును. చాలా అద్భుతంగా ఉంది. ఇది భర్తృహరి సుభాషితం మాదిరిగా. ఏమో, పొగ తాగినవాడు దున్నపోతే పుట్టునేమో. అలాగే ఈ పొగ కాల్చే సమయంలో ఇంకా పొగాకులో మనకి బెంజోపైరిన్, సిగరెట్లో బెంజోపైరిన్ ఉంటుంది. బెంజోపైరిన్ కార్సినోజెనిక్ పదార్థం. కార్సినోజెనిక్ పదార్థం అంటే అది క్యాన్సర్ని కలిగించే పదార్థం. వాటి అధ్యయనాన్ని కార్సినాలజీ అనరు. యు ప్లీజ్ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్. స్టడీ ఆఫ్ క్రస్టేషియన్స్ ఆర్ ఆక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్, జలచర ఆర్థ్రోపోడా జంతువులైనటువంటి ఈ రొయ్యలు, పీతలు ఉంటాయి కదా, వాటి అధ్యయనమే కార్సినాలజీ, క్రస్టేషియన్ల అధ్యయనం. అంతేగాని కార్సినోజెనిక్ పదార్థాల యొక్క అధ్యయనం కాదు. ఒక్క మార్కు పోయినా మీ జీవితం పాడైపోద్ది. అందువల్ల చెప్తున్నాను, కాన్సెప్చువల్ టీచింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఒక్క క్లాసు వింటే యూ విల్ గెట్ హ్యూజ్ 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 నాలెడ్జ్. అందువల్ల ఒక 20 క్లాసులు వినే బదులు గణపతి గారి ఒక క్లాసు వింటే నీకు 20 మార్కులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఏదో సందర్భంలో చెప్తూ ఉన్నప్పుడు ఆ ప్రవాహంలో ఆ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్లో నువ్వు దమ్ము కొట్టిన ఫీలింగ్ వస్తుంది నీకు. ఎలాంటి దమ్మున్న క్వశ్చన్ వచ్చినా సరే. సో బెంజోపైరిన్ ఎక్కడ ఉంటుంది? సిగరెట్లో ఉండే ఒక కార్సినోజెనిక్ పదార్థం బెంజోపైరిన్. అలాగే నికోటిన్. సో దీంతోపాటు మనకి ఇంకొకటి ఉంది, అట్రోపిన్. సో దీని గురించి స్ట్రోమానియం, దీని గురించి ఆల్కలైడ్స్ గురించి తర్వాత చెప్తాను. అట్రోపిన్, స్ట్రోమానియం, ఈ దతురా మొక్క నుంచి లభించేవి, వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఇది మనకి కొంత సమాచారం డ్రగ్స్, మెడిసిన్స్. దీనిలో ఇంకా కవర్ అవ్వనటువంటి విషయాలు ఏమైనా ఉంటే మనం తర్వాత వీడియోలో కూడా నెక్స్ట్ మనం ప్లాంట్స్కి సంబంధించి చెప్పుకున్నప్పుడు అక్కడక్కడ మనకి అంశాలు వస్తాయి కాబట్టి అక్కడ కూడా మనం చెప్పుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డ్రగ్స్ ఆర్ మెడిసిన్స్. సో దిస్ టాపిక్ ఈజ్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ sub inspectors and constable aspirants. This is yours Ganapati sir from Ganapati Institute Kakinada. Stay tuned, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మీకు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్, హిస్టరీ టెస్ట్ ఒకటి, అదేవిధంగా బయాలజీ టెస్ట్ ఒకటి. ఈచ్ టెస్ట్ కంటైన్స్ మోర్ దాన్ 50 క్వశ్చన్స్. ఆల్ ఆర్ లెవెల్ 2 క్వశ్చన్స్. అన్నీ కూడా లెవెల్ 2 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.